ప్రపంచంలో ఎక్కువగా సునామీలు ఎర్త్‌క్వేక్స్ వచ్చే దేశం జపాన్. వాటిని తట్టుకొని నిలబడే దేశం కూడా జపాన్ కంట్రీ. అలాంటి దేశంలో ఒక మెకానికల్ ఇంజనీర్ ఎక్కువ ఖర్చుతో కూడిన ఆటోమొబైల్స్ కంపెనీని స్టార్ట్ చేసి సుమారు 70 మోడల్ కార్స్ ని ప్రపంచానికి అందించారు. ఆయనే కిచిరో టొయోడా. టొయోటా ఇండస్ట్రీస్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? బట్టల వ్యాపారం నుంచి ఆటోమొబైల్స్ కంపెనీగా ఎందుకు చేంజ్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిజినెస్ స్టోరీ ఫ్రెండ్ సకీచి టొయోడా, ద మెయిన్ ఫౌండర్ ఆఫ్ టొయోటా ఇండస్ట్రీస్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. సకీచికి కూడా ఆటోమేటిక్గా వర్క్ చేసే పవర్ లూమ్ మిషన్ని తయారు చేయాలనే డ్రీమ్ ఉంది. బిజినెస్ స్టార్ట్ చేసి 1 ఇయర్లో సక్సెస్ రాకపోతే గివప్ ఇచ్చేవాళ్ళు మనలో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు సకీచిని ఒక రోల్ మోడల్గా తీసుకోండి. ఎందుకంటే సకీచి సుమారు 34 సంవత్సరాలు కష్టపడి జీ ఆటోమేటిక్ లూమ్ మిషన్ని 1926లో తయారు చేశారు. ఈ మిషన్లో ఒక ప్రత్యేకత ఉంది. అదే జుడోకా. వర్క్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మిషన్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. ఇలాంటి గొప్ప మిషన్ని తయారు చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చోటు సంపాదించుకున్నారు సకీచి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్నట్టు ఆల్రెడీ సక్సెస్లో ఉన్న బిజినెస్ని కంటిన్యూ చేయడం తన కొడుకు కిచిరోకి ఇష్టం లేదు. అప్పటికి జపాన్ కంట్రీలో ప్రజలు అమెరికన్ కార్స్ ని యూజ్ చేయడం చూసి కిచిరో తనే ఒక ఆటోమొబైల్స్ కంపెనీని స్టార్ట్ చేయాలని తండ్రికి చెప్పడంతో సకీచి తయారు చేసిన పవర్ లూమ్ మిషన్ పేటెంట్ రైట్స్ ని బ్రిటిష్ గవర్నమెంట్ కి అమ్మేసి ఆటోమొబైల్స్ కంపెనీకి శ్రీకారం చుట్టారు. కిచిరో తండ్రి ఇచ్చిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో 1934లో మోడల్ ఏఏ అనే పేరుతో మొదటి ప్యాసింజర్ కార్ ని తయారు చేశారు. కానీ అప్పటికే ప్రపంచం మొత్తం వరల్డ్ వార్ II జరుగుతుంది. తన వంతు సహాయంగా జపాన్ కంట్రీకి ట్రక్స్ ని, మిలిటరీ వెహికల్స్ ని తయారు చేసి ఇచ్చారు. కిచిరోకి అనుభవం లేని బిజినెస్, అప్పటికే వరల్డ్ వార్ II వల్ల దేశంలో జరిగిన నష్టాలు కిచిరోకి ఛాలెంజెస్ గా ఎదురయ్యాయి. అప్పుడే కిచిరో టీపీఎస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే టొయోటా ప్రొడక్షన్ సిస్టమ్. ఇందులో టొయోటా 2 మెథడ్స్ ని ఫాలో అయింది. ఫస్ట్ మెథడ్ జస్ట్ ఇన్ టైమ్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ జుడోకా. అంటే ఏంటో చెప్తా వినండి. జస్ట్ ఇన్ టైమ్ అంటే వేస్ట్ ని తగ్గించి ఎఫిషియన్సీని పెంచడం. జుడోకా అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే స్టాప్ అవ్వడం. టొయోటా టీపీఎస్ ని ఇంట్రడ్యూస్ చేసి క్వాలిటీ ఇంజిన్ వైజ్ గా బెస్ట్ కార్ అనిపించుకుంది. 1970లో ఆయిల్ క్రైసిస్ వచ్చాయి. ఎంతలా అంటే ఒక బ్యారెల్ $2 నుంచి $10కి పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని టొయోటా కొరోలా అనే ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్ ని మార్కెట్ లో రిలీజ్ చేసి వరల్డ్ వైడ్ గా బెస్ట్ సెల్లింగ్ కార్ గా పేరు తెచ్చుకుంది. జపాన్ కంట్రీలో రోడ్స్ ని దృష్టి పెట్టుకొని క్రౌన్ అనే కార్ ని తయారు చేసింది టొయోటా. కానీ అప్పటికే డెవలప్ అయిన అమెరికాలో మాత్రం ఈ కార్ ఫ్లాప్ అయింది. ఈ ఫెయిల్యూరే లెక్సస్ అనే లగ్జరీ బ్రాండ్ కార్ తయారు చేసి ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్నట్టు ఎక్కడ ఫ్లాప్ అయిందో అక్కడే మేజర్ సక్సెస్ అయింది లెక్సస్ కార్. ఈ సక్సెస్ తో 27 కంట్రీస్ లో కొత్త ప్లాంట్స్ ను ఓపెన్ చేసింది టొయోటా. ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ ని టొయోటా పైరస్ అనే పేరుతో 1997లోనే తయారు చేసింది. ఇంతకీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏంటో చెప్తా వినండి. ఏ కార్లో అయితే ఇంజిన్ విత్ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీ ఉంటాయో దాన్నే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటారు. ఎంత ఫ్యూచరిస్టిక్ గా థింక్ చేశారో కదా. 2020 టైంకి వరల్డ్ వైడ్ గా 67 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ని ఓపెన్ చేసింది టొయోటా. ఫండ్స్ కోసం ఎదురు చూసే టైం నుంచి ఇయర్ కి 10 మిలియన్ వెహికల్స్ తయారు చేసే స్థాయికి ఎదిగింది టొయోటా. హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్స్, స్పోర్ట్స్ కార్స్, లగ్జరీ కార్స్ ఇలా ఎన్నో మోడల్ కార్స్ ను తయారు చేసి లండన్, న్యూయార్క్, టోక్యో లాంటి దేశాల స్టాక్ ఎక్స్చేంజ్ లో స్థానం దక్కించుకుంది. సుజుకి, పానాసోనిక్, యమహా లాంటి కంపెనీల్లో స్టేక్ హోల్డర్స్ అయ్యారు. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఏ బిజినెస్ చేసినా క్వాలిటీ, కస్టమర్ నీడ్స్ మీద ఫోకస్ చేసి ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలి. టొయోటా క్వాలిటీ ఇంజిన్ ని మెయింటైన్ చేయడం వల్ల కస్టమర్స్ ని సాటిస్ఫై చేసి వరల్డ్ లోని 9th లార్జెస్ట్ కంపెనీగా పేరు తెచ్చుకుంది.
ఈ బిజినెస్ స్టోరీని స్వాట్ అనాలిసిస్ చేద్దాం. ఏ బిజినెస్ చేసినా స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టొయోటా స్ట్రెంగ్స్ క్వాలిటీ ఇంజన్ అండ్ టీపీఎస్. వీక్నెస్ ఎకానమీలో వచ్చే మార్పులు. ఆపర్చునిటీస్ టైంని బట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడం. థ్రెట్స్ నథింగ్ బట్ కాంపిటీషన్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో టొయోటా సీక్రెట్ ఏంటంటే క్వాలిటీ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ని తీసుకొని కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేయడం. తన తండ్రి స్టార్ట్ చేసిన బిజినెస్ సక్సెస్ లో దాన్ని కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే కిచిరోకి ఒక క్లియర్ విజన్ ఉంది. బిజినెస్ అయినా జాబ్ అయినా ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఉండాల్సింది ఒక విజన్, దాన్ని అచీవ్ చేయాలనే మైండ్ సెట్. ఇవి ఉంటే కిచిరోలా మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి బిజినెస్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. టొయోటా కంపెనీ కార్స్ లో మీ ఫేవరెట్ కార్ని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బిజినెస్ స్టోరీ ఛానల్లో ఫ్యామిలీ మెంబర్ అవ్వండి.